నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ లో లేకుంటే కాలువ లిఫ్ట్ లో కాళహస్తి తీసుకొచ్చి కాళహస్తిలో మొత్తం చెరువులన్నీ ఫిలప్ చేసి మీకు నీళ్లు ఇవ్వాలని మా అభిమతం. తప్పకుండా ఇది చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఇంటింటి మా యువత తమ్ముళ్ళు నేను ముందే చెప్పాను 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. సంవత్సరానికి 4 లక్షలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఇంకో పక్క వర్క్ ఫ్రం హోమ్. మీ కాళహస్తిలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు పనిచేసే విధంగా నేను ఏర్పాటు చేస్తా. మీరు అమెరికా పోకర్లా, ఆస్ట్రేలియాకు పోకర్లా, పోవాలంటే మీరు వెళ్ళొచ్చు. కానీ ఇంటి దగ్గర పనిచేయండి. బోరు కొడితే కాళహస్తి రండి, ఒకసారి శివుడిని దర్శనం చేసుకోండి, శివుడి యొక్క మహిమ కూడా తెలుసుకోండి. ఇంకా ఇన్నోవేషన్ లో ముందుకు పోండి. నిన్న బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిశారు, చూశారు కదా పేపర్లో. వాళ్ళిద్దరి చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. నేను ఇప్పుడు కాదు 25 సంవత్సరాల కంటే ముందు ఈ దేశంలో టెక్నాలజీ అంటే ఎవరికి తెలియని రోజున, పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అనే రోజున, పీసీ అంటే పోలీస్ కానిస్టేబులే కాదు పర్సనల్ కంప్యూటర్ అని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి నేనే. టెక్నాలజీలో ప్రమోషన్ నాది పేటెంట్ రైట్ తమ్ముళ్ళు, ఎవరు నన్ను డిఫీట్ చేయలేరు. ఆ రోజే చెప్పాను, మీరు ఐటీలో జాబ్ వర్క్ చేయడం కాదు, ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలంటే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్లి పరిశ్రమలు పెట్టి వ్యాపారాలు చేసి దిగ్గజాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. సంపద సృష్టించడమే కాదు, పారిశ్రామికవేత్తల్ని ప్రమోట్ చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో పెను మార్పులు తీసుకొస్తుందని. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, ఏదైతే డీప్ ఫేక్ టెక్నాలజీలో వస్తాయన్నారు, అంటే డీప్ ఫేక్. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఫేక్ ఫెలోస్ ఉంటారు. ఇప్పుడు నేను టెక్నాలజీ మీ మంచి కోసం ఉపయోగించాలనుకుంటున్నా. ఆ టెక్నాలజీని స్వార్థం కోసం ఉపయోగించి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు భ్రమ కల్పిస్తూ మీ అందరికీ మెసేజ్లు పంపిస్తాడు, సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. మీరంతా అది నిజం నమ్మేసి మొన్న చూశారు మీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేనేదో కేంద్రాన్ని ఉన్నానంట. ఈ అలయన్స్ పర్మనెంట్ కాదు, వాళ్ళు పోలవరం కట్టరు, అమరావతి లేదు, ఎన్నికలు అవుతాను విభేదిస్తాను నా సంతకం పెట్టేసి ఈ 420 గాళ్లు మొత్తం మీడియాలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మొన్న బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీకి రాజీనామా చేసిందని ఒక స్టేట్మెంట్ పెట్టేసే పరిస్థితికి వచ్చారు ఫేక్ వాళ్ళు వీళ్ళు. అంటే రాజకీయాలు ఎట్లా మారిపోతున్నాయో, ఫేక్ ఫెలోస్ వచ్చి న్యూస్ కూడా ఎట్లా మార్చేస్తున్నారో కొన్ని ఉదాహరణలు మాత్రం. అందుకే నేను మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు మీరు చూస్తే బాబాయిని గొడ్డల వేడితో లేపేసి ఎన్నికల్లో లబ్ధి పొంది తర్వాత కోడి కత్తి డ్రామా ఆడేసి దానికి కూడా ఓట్లు వేయించుకుని ఇప్పుడు కొత్తగా కంటైనర్ పంపిస్తున్నాడు. కంటైనర్లు ఏంటంటే డబ్బులు గట్టిగా పట్టుకుంటా అంటున్నాడు. ఆ కంటైనర్ లో ఫర్నిచర్ వచ్చిందని ఒకడు, లేదు ఆయన క్యాటరింగ్ కోసం వెళ్ళిందని ఇంకొక ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అన్ని మోసాలు, అన్ని ఘోరాలు. ఈ ముఖ్యమంత్రి చేసే పనంతా ఇదే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్లు ఇస్తా. ఇక్కడ వస్తే మన బియ్యపు రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న పాపాత్ముడు, ఏకైక పాపాత్ముడి, తన అందరికంటే ఘోరంగా పాపాత్ముడు. చెయ్యని తప్పుడు పని లేదు.
దోచేయని ప్రాంతం లేదు, పీడించిన వర్గం లేదు. ప్రసిద్ధ శ్రీకాళహస్తి ఆలయంలో రాజకీయ జోక్యంతో అది కూడా వ్యాపారం చేసి అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చాడు. ఆలయాన్ని కూడా తన దోపిడీ కేంద్రంగా మార్చుకున్నాడు. మున్సిపల్ డంపింగ్ యార్డ్ భూమిని ఆక్రమించాడు. స్వర్ణముఖి నది నుంచి ఇసుక, రాజీవ్ నగర్ స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం 18 కోట్లు కొట్టేసిన గనుడు. రేణిగుంట మండలంలో అనాసంపల్లిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లే వేశాడు. 200 ఎకరాలు. ఏర్పేటలో మనం కంపెనీలు చేసి ఆ యజమానులు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు.